తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో భూమన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల భూముల అక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలకు కాలు చౌకగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దాదాపు 1000 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకే కేటాయించారని, దీనిలో భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఇక తిరుచెనూరు పద్మావతి ఆలయం సమీపంలో వెల్నెస్ సెంటర్లో 5 స్టార్ హోటల్ నిర్మించడం స్థానిక ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీస్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల కోసం దర్శనాలను ఎరగా వేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ భూ కేటాయింపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అప్పటి వరకు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తెగనమ్మటం వెనుక వందల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అమ్మటమే కాకుండా ఈ స్థలానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి వ్యాపార ఒప్పందాలలో టూరిజం సంస్థతో కుదుర్చుకున్నటువంటి దానిలో భాగంగా 15 సంవత్సరాల పాటు జిఎస్టి అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీ జిఎస్టిని 1000 కోట్ల రూపాయల స్థలం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు మరొక 300-400 కోట్లు. మొత్తం పెట్టుబడిపై 10% అంటే 40 కోట్లకు పైగా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. భూమి కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్. ఇది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భూమే విలువనే 4,80,00,000 రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, సెనరేజ్ ఛార్జీలు ఇండస్ట్రీ రేట్లలో అన్నింటికి కూడా 5 సంవత్సరాలు ఉంది. ఆ తెగనమ్మటం వెనుక వందల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి పాత్రధారి